అంకిత్ కొయ్య నీలకి జంటగా వర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ బ్యూటీ. ఈ సినిమాకు ఆర్వి సుబ్రహ్మణ్యం కథ స్క్రీన్ ప్లే ని అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 19న థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా రీసెంట్ గా ఈ మూవీ టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకి స్టార్ డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నిలాఖి పాత్ర. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఒడిశాలో పెరిగాను. బికాజ్ మై నానమ్మ సీజ్ ఫ్రమ్ శ్రీకాకుళం. దాట్స్ వై తెలుగు అండ్ ఒడియా మిక్స్ బ్రీడ్. బ్యూటీ నా మొదటి తెలుగు సినిమా. ఇట్ ఈస్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. తెలుగు లాంగ్వేజ్, కల్చర్ అని నాకు కొత్తగా కాదు. అండ్ దిస్ టీమ్, బ్యూటీ టీమ్, మేడ్ మీ ఫీల్ లైక్ ఫ్యామిలీ హియర్. I learned a lot from this film. Thank you so much, beauty team. And ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ పేరు అలేఖ్య. నా పాత్రలో చాలా ఎమోషన్ ఉన్నాయి, లైక్ లవ్, పెయిన్, ఎంటర్టైన్మెంట్, ఇంకా చాలా. But I can't speak like my son. He's speaking so well, actually. But I would like to thank the entire team for this opportunity. And as Nageshwara garu cheppinattu, yes, I'm very selective. But right from the beginning, I have only one thing, Andi. So when I listen to the script, I go with my instincts. Right from Toli Prema till today, till Beauty. So it has worked well. Adi mee andariki telusu. So I'm sure my instinct can't go wrong. That's what I believe. ఎక్కువ మంది దర్శకులు చేసిన దర్శకుడు దాసరి నారాయణరావు గారండి. చరిత్ర సినిమా, తెలుగు సినిమాకి వెన్నెముక. కోటి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ గారు, రాజాచంద్ర, ఎంతోమంది అండి. రవిరాజా పెనిసంటే ఆ కల్చర్ మళ్ళీ రాదేమో అనుకున్నానండి. మారుతి గారండి మళ్ళీ ఇందాక సుబ్బు చెప్పినట్టు ఒక దారలాగా, అంటే కొత్త వాళ్ళని, ప్రతి ఒక్కరిని, ఆర్టిస్టుల్ని, డైరెక్టర్లని, రైటర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని, సినిమాటోగ్రాఫర్స్ని, సార్ చరిత్రలో మిగిలిపోతారు మారుతి గారు. మీరు నిజంగా మీకు థ్యాంక్స్ అండి, నాతో సహా. ఎందుకో మళ్ళీ చెప్తాను. డైరెక్టర్ గారు అందరికీ ఆల్రెడీ థ్యాంక్స్ చెప్పారు. పేరున అందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తే టైం తీసుకున్నాను అవుతాను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. డైరెక్టర్ గారు చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రాణం పెట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను. ఈ టీం లేకపోతే నేను ఈరోజు స్టేజ్ మీద లేను. టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ ఉద్భవ్ గారికి కూడా, అండ్ దెన్ జీ టీమ్ సార్, ప్రసాద్ నిమ్మకాయలు గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. దివ్య గారు. అండ్ ఇందాక వర్ధన్ గారు ఒక మాట అన్నారు. వర్ధన్ గారు ముందు చేసిన సినిమా కూడా మారుతి గారు ప్రజెంట్ చేయడం జరిగింది. అది అనుకున్నంత ముందుకు వెళ్ళకపోయినా మళ్ళీ పిలిచి మారుతి గారు ఈ సినిమా ఇచ్చారు. మనము న్యూస్లో కొన్ని చోట్ల వింటూ ఉంటామండి, దట్ పలానా డైరెక్టర్కి సక్సెస్ వచ్చింది, పలానా యాక్టర్కి సక్సెస్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి వేరే ప్రొడక్షన్ హౌస్ల నుంచి అడ్వాన్స్ వస్తున్నాయంట, ఇవన్నీ వింటూ ఉంటారు. మా నాన్న ఎప్పుడో మాట చెప్పేవారు, నువ్వు నలుగురిలో కనిపించిన తర్వాత నీ వెంట వచ్చేవాళ్ళు వేరు, నువ్వు అసలు ఎవరికి తెలియనప్పుడు నిన్ను గుర్తించి నిన్ను పిలుచుకొస్తాడు చూడు, వాడిని ఎప్పుడూ మర్చిపోద్దని. అలాంటి వాళ్ళు చాలా అరుదండి. మారుతి గారు ఇలాంటి వాళ్ళు, ఎస్కేఎన్ గారు కానీ, మొన్న లిటిల్ హార్ట్స్ నాకు ఆ సినిమా ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా అరుదండి. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేము అందరం ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఆయన తెలుగు, తమిళ, పాశ్చాత్య దేశాల అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర ఒక కలెక్షన్ ఉండేది. సో ఆయన ఇలాంటి కథ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చెప్పి నాకు ఒకసారి మారుతి గారు సుబ్బు నీకు కథ చెప్తాడంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ వేరు, ఆయన చెప్పిన కంటెంట్ వేరు. అంటే అప్పుడు అనుకున్న నెవర్ జడ్జ్ బుక్ బై కవర్ అని చెప్పి, ఎందుకంటే ఆయన పుస్తకంలో అంత కంటెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ సుబ్బు గారు. చాలా చాలా మనసుకు హత్తుకుంది ఆ కథ. ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనుకున్నాను. విజయ్ గారికి ఆయన మంచి అభిరుచి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలో కాస్ట్ చూస్తారు, బట్ ఆయన కంటెంట్లో టేస్ట్ చూస్తారు. ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్
విజయపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అవ్వాలి అనేది నేను బలంగా కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే సిన్సియర్గా ఒక హానెస్ట్గా ఒక సినిమాని కష్టపడితే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని. అంటే మేమిద్దరం దగ్గర దగ్గర 2001 నుంచి ఫ్రెండ్స్, నేను ఎస్కేను బన్నీవాసు వంశీ అందరం 25 years అయింది. అలానే మేము సెలబ్రేట్ చేసుకుంటే అక్కడితో ఆగిపోద్దని దిష్టి తగిలి చెయ్యం. అంటే మా జర్నీ అని కాదు, అంటే తను ఇదివరకు అంతా మీకు ఇప్పుడు ఎస్కేఎన్ ఇట్లా తెలుస్తున్నాడు, కానీ మా ప్రతి సినిమా ఆడడానికి కారణం బిహైండ్ ఎస్కేఎన్నే ఉండేవాడు. ఎందుకనంటే నేను ఈ రోజుల్లో తీసిన నన్ను వెనకాల ఉండి ఎంకరేజ్ చేసింది ఎస్కేఎన్, శ్రేయస్ శ్రీనివాసు.